నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. జనరల్గా ఈ పాలిటీషియన్స్ ఉంటారు, పొలిటికల్కి సంబంధించి స్పందిస్తూ ఉంటారు. అండ్ సెలబ్రిటీస్, సినిమాలకు సంబంధించిన వాళ్ళు సినిమాలకు సంబంధించి స్పందిస్తూ ఉంటారు. ఈ రెండిటిని సమన్వయపరుస్తూ రెండిటి గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ లిస్ట్లో మనకి శ్రీరెడ్డి గారే కనిపిస్తూ ఉంటారు. పాపం ఇటు పొలిటికల్గా మాట్లాడుతూ ఉంటారు, అటు సినిమాల పరంగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఆ సునీత ఉన్నారు కదా, వైఎస్ సునీత గారి వ్యవహారానికి సంబంధించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమంటారు? ఒకటి, యాక్చువల్గా శ్రీరెడ్డి ఏం చేసిందంటే వైఎస్ వివేక హత్య గురించి తెలుసుకుంది. చూడలేదు కదా, చూసిందా చేసిందా లేదు, తెలుసుకుంది. తెలుసుకున్నప్పుడు స్టోరీ గురించి నువ్వు బాధపడుతున్నావు. అందులో నీకు విలన్ సునీత రెడ్డి అని తెలిసింది. అమ్మ, నువ్వు సొంత తండ్రి అని కూడా చూడకుండా కసాయి దానిలాగా ఆయన్ని చంపించావు. ఆయనకి తిండి కూడా నువ్వు పెట్టలేదు. 5 ఏళ్ళు ఆయనతో మాట్లాడలేదు. ఆయన అలా చేసావు, ఇలా చేసావు, ఆస్తి కోసము ఆయన్ని చంపించావు. అండ్ ఆయనకి చెక్ పవర్ కట్ చేసావు, ఆయనకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇట్లా చేసావు, అట్లా చేసావు, చాలా హింస పెట్టావు అని చెప్పేసి చాలా రకాల వార్తలు వచ్చేసాయి. సో ఈ వార్తలన్నీ కూడా ఆమె చూసింది శ్రీరెడ్డి చూసింది. శ్రీరెడ్డి వార్తలు చూసి ఏం చేసింది? బాధపడింది. అంతవరకు ఓకే. నువ్వు బాధపడింది నిజమా కాదా నీకు తెలియదు. ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. నువ్వు కూడా ఒక ఆడదానివే. నువ్వు మాట్లాడేది సునీత రెడ్డి ఎవరు? షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఆమె సునీత రెడ్డి ఒక మంచి డాక్టర్. చాలా రేర్ డిసీజ్లో ఆమె స్పెషలైజేషన్ కూడా చేసింది. ఇప్పుడు విషయం ఏంటంటే సునీత రెడ్డి వైజ్గానే ఉంది. నేను చెప్తా, నాకు కూడా ఆమె మీదే ఉంది. శ్రీరెడ్డి అభిప్రాయం కరెక్టే, కానీ ఈమె మాట్లాడిన మాట తప్పు. ఎందుకంటే నిన్ను కూడా అందరు ఎట్లా తిడతారో నీకు తెలుసు. నువ్వు సరే బోల్డ్గా మాట్లాడతావు అని అందరికీ తెలుసు. సునీత రెడ్డి ఆమె తప్పు చేసినా చేయకపోయినా పాపిష్టిముండా అన్నావు, తప్పు కదా. శ్రీరెడ్డి ఎలా మాట్లాడతావు? చాలా మాటలు అట్లా ఫ్లిప్ అయిపోతూ ఉంటారు కదా. నెక్స్ట్, నువ్వు వైఎస్ సునీత రెడ్డివి కాదు, నారా సునీత రెడ్డివి అన్నావు. సరే, నారా సునీత రెడ్డివి అన్నావు. అంతకుముందు వీళ్ళు కూడా ఈ హత్య జగనే చేశాడు అని జగనాసుర రక్త చరిత్ర అని చెప్పి వీళ్ళు ఫస్ట్ వాళ్ళే నారాసుర రక్త చరిత్ర అని ఫస్ట్ వాళ్ళంటే వీళ్ళు జగనాసుర రక్త చరిత్ర అని వీళ్ళు అన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ వెహికల్ వచ్చినప్పుడు కూడా రోజా లాంటి వాళ్ళు ఇది వారాహి కాదు నారాహి అని అన్నారు. అంటే ఇట్లా పొలిటికల్ విమర్శలు మాట్లాడుకుంటారు, బాగుంటాయి. పొలిటికల్ విమర్శలు చేస్తే అరే భలే మాట్లాడుతుంది అనుకుంటారు నువ్వు వేసే అవన్నీ చూసి. కానీ ఇక్కడ ఏం జరిగింది? నువ్వు డైరెక్ట్గా నారా సునీత రెడ్డి అంటే ఓకే, నువ్వు సొంత తండ్రినే చంపిన కసాయి దానివి, పాపిష్టి ముండవి అని అన్నావు. ఆ మాట నీ నోట్లోకి ఎందుకు వచ్చింది చెప్పు? నిన్నెవరన్నా అట్లా అంటే ఊరుకుంటావా? వెంటనే ఖర్చేవు. అవునా? నీ కామెంట్లు ఎట్లా వస్తూ ఉంటాయి? ఇందుకే వస్తాయి ఇలా మాట్లాడినందుకే. అండ్ మధ్యలో దీనికి దానికి పక్కన ఇంకొకటి కూడా అనింది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నువ్వు చంద్రబాబు నాయుడు ఉంపుడు గత్తెవి అనింది. ఇంత దరిద్రంగా ఎవరైనా మాట్లాడతారా అసలు చెప్పు? బేసిక్గా కూతురు లాంటిది చంద్రబాబు నాయుడుకి సునీత. అంతే. అసలు కూతురు ఎవరో పక్కన పెట్టు, సాటి ఇంకో ఆడది, అంతే. ఉంపుడు గత్తెవి నువ్వు, ఉంపుడు గత్తెవి అని అంత నీచంగా మాట్లాడడం ఏంటి అసలు? నువ్వు నువ్వు సో కాల్డ్ వివేకానంద రెడ్డి చేసిన మంచి పనులు తెలుసా నీకు? తెలుసా అసలు? ఆయన కూడా ఉమెనైజరు. ఆ పిల్లని కూడా సెకండ్ పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడే చేసుకున్నాడు. ఇదంతా ఉంటాయి. ఏది ఏమైనా సరే ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి పర్సనల్స్ గురించి మనం మాట్లాడొద్దు. జనరల్గా ఒక వ్యక్తి ఎంత చెడ్డోడై చచ్చిపోయినా ఆ వ్యక్తి మంచినే మాట్లాడతారు, చెడు ఎవరో ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి గురించి తిరుగుతారు, మంచి పనులు చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. మేబీ అది ఆయన బలహీనత కావచ్చు, కానీ ప్రజలకు ఆయన చేసిన మేలు కూడా అలానే ఉంది కదా. నువ్వేం చేసావు? మొన్నటి వరకు బహిరంగంగా చెప్పుకున్నావు. నువ్వు చేసిన పనులేంటి బహిరంగంగా చెప్పుకున్నావు కదా. నీలాగా సునీత రెడ్డి ఏమి బట్టలిప్పుకొని చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూర్చోలా, అర్థమైందా? ఆమె ఏం నిరసనలు వ్యక్తం చేయాలి, ఆమె చేస్తే చేయని. ఆమె ఒకవేళ విలన్ అయితే పట్టుకుంటారు, శిక్షలు వేసేవాళ్ళు ఉరి శిక్ష వేస్తారు, కావాలంటే నీ ముందే ఉరి తీస్తారు. ఇప్పుడు నువ్వే వెళ్ళి తీ, తప్పే ఉంది, అంతేనా? అవి వేరు కదా. నువ్వు కావాలంటే లీగల్కి వెళ్ళు, ఇంకేమన్నా చెయ్యి. ఈ మాటలు ఎందుకు? లేదా విమర్శించడంలో కూడా ఒక అర్థం ఉంటుంది.
నువ్వే కావాలని చేసావు, ఆస్తి కోసం నువ్వు పన్నాగం పన్నావు, నిజాలు బయటపడతాయి, ఏదో రోజు నువ్వు బయటికి వస్తావు, జనం నిన్ను రాళ్లతో కొడతారు, ఇట్లను పర్లా, నాట్ బ్యాడ్. జనం నిన్ను చెప్పులతో కొడతారు, నీలాంటి దాన్ని సమాజంలో బతకనివ్వద్దాను, ఓకే, నాట్ బ్యాడ్, అది కూడాను నష్టమేం లేదు. నువ్వు ఉంపుడుగత్తెవి, నువ్వు పాపిష్టి ఉండవి, ఏం పదాలు ఇవి, ఎలా దట్టు సునీత రెడ్డి గారు మంచిగా చదువుకున్న అమ్మాయి అండ్ వెల్ ఎడ్యుకేటెడ్, డాక్టర్ ఆమె, ఇలానే ఎలా పడితే అలా అట్లా ఆ రకంగా మాట్లాడొద్దు. కానీ ఇక్కడ యాక్చువల్ శ్రీరెడ్డి వెర్షన్ కరెక్టే, ఆమె విన్న స్టోరీ కరెక్టే. ఎందుకంటే ఇక్కడ నిజంగా ఆస్తి కోసం ఆ రెండో భార్యకి ఎక్కడ ఈయన ఆస్తి రాసి ఇచ్చేస్తాడు అని చెప్పి ఈమె చెక్ పవర్ క్యాన్సిల్ చేసింది. వివేకం చాలా ఇబ్బంది పెట్టింది ఫైనాన్షియల్గా, ఆయన పవర్స్ అన్ని తీసేసుకొని. ఆయన ఏం చేశాడు, ఇంకో పెళ్ళి చేసుకుంటే లీగల్గా చెల్లదు కాబట్టి మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు. మతం కూడా మార్చుకున్నాడంటే ఇంకా ఆస్తి ఎంతసేపు అని ఈమె ఆలోచించేసి ఏమో చేసింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, జస్ట్ వార్తలు. సరే, ఆ వార్తల గురించి మాట్లాడుకుంటే సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది, షమీం కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తుంది, ఆమె పిటిషన్లు వేశారు, ఇంకో కోణం నుంచి కూడా విచారణ జరుగుతుంది, వాళ్ళు చూస్తారు. యాక్చువల్గా ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఇలా విచారణ జరుగుతూ ఉన్నప్పుడు మనం దేనికి సంబంధించి ఇదే అని మనం అనడానికి లేదు. అధికారులు డైరెక్ట్ గా వాళ్ళు చెప్పి ధృవీకరించేంత వరకు. బట్ ఒక కథనం నడుస్తుంటది కాబట్టి ఎవరికి సంబంధించిన వర్షంలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అంతే. పోనీ అను, నువ్వే హంతకుడివి, నువ్వే హంతకురాలివి అను, నాకు తెలుసు నిజాలు నేను బయట పెడతాను, నాకు అనిపిస్తుంది అని చెప్పు. అరే పర్లేదు, బాగా ఆలోచిస్తుంది ఈ అమ్మాయి, మెచ్యూర్డ్గా అనుకుంటాం. ఈ మాటలేంటి చండాలంగా? ఇప్పుడు ఈమె ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి ఈమెను కూడా అందరూ అలాగే మాట్లాడుతున్నారు కామెంట్లని. ఇప్పుడు ఆమె అన్న మాటలకి కొంతమంది సమర్థిస్తారు, బాగానే సమర్థించే వాళ్ళు కూడా బాగానే చెప్పావు కానీ కొంచెం నోరు అదుపులో పెట్టుకో శ్రీరెడ్డి, అట్లా మాట్లాడకు, నువ్వంటే ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలియదు కానీ ఆమె కొంచెం చదువుకుంది, ఈమె కూడా చదువుకుంది, శ్రీరెడ్డి కూడా అప్పుడప్పుడు ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది, చదువుకుంది. అంటే ఏం జరిగిందో ఎప్పుడు నాకు తెలియదు కానీ షీజ్ ఓకే. అంటే మరి చదువులేంది ఎలా ఉంటుందో తెలుసు కదా, మొహం తెలిసిపోతుంది కదా. షీజ్ ఎడ్యుకేటెడ్, మంచిగానే కాదు, కొంచెం బోల్డ్ అంతే, వాట్ ఎవర్. అది ఆమె నైజం, ఆమె ఇష్టం, ఆమెకి ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోని మాట్లాడారు. చాలా మంది ఆమె స్వేచ్ఛ. శ్రీరెడ్డిని తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆమెను సమర్థించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను కూడా సమర్థిస్తా, ఆమె చేసిన ఇవన్నీ నాకు ఇష్టమే. కాకపోతే ఒక్కటే, ఇప్పుడు ఇందులో కూడా ఈమె కరెక్ట్గానే చెప్పింది ఈమె వర్షన్స్. సునీత రెడ్డిని, ఇప్పుడు శ్రీరెడ్డి ఏం రాసిందో ఈమె చదివి చెప్తా చూడు. శ్రీరెడ్డి రాసింది యాజ్ యూజువల్గా ఒక్క లైన్ నేను సమర్థిస్తా. శ్రీ నారా సునీత రెడ్డి, మీరు కొట్టుకు సచ్చి జగనన్న భారతి గారిని ఎందుకు లాగుతున్నారు, చంద్రబాబు నాయుడు ఉంపుడుగత్తెలాగా అయిపో అంటూ మాట్లాడింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈమె చేసిన పోస్ట్ ఏంటంటే, నిస్సహాయమైన తండ్రిని కేవలం ఆస్తి కోసం మాటలతో కుల్లబొడిచి ఆకలితో ఉన్న ఆ తండ్రికి అన్నం పెట్టకపోగా ఆస్తి రాయించుకొని ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వకుండా 5 years మాట్లాడడం మానేసి చివరికి రెండో భార్య కొడుకు విషయం జీర్ణించుకోలేక గొడ్డలి వేట్లతో రక్తం ప్రవహించేలా చేసిన పెంటముండ కన్న కూతురు నారా సునీత రెడ్డి. అంతవరకు కవిత్వం బాగానే ఉంది. 5 ఏళ్ళు మాట్లాడలేదు, ఆకలితో నువ్వు అన్నం పెట్టలేదు, ఇలా చేసావు అలా చేసావు, ఇవన్నీ బాగున్నాయి. లాస్ట్కి వరకు వచ్చి పెంటముండ, స్టార్టింగే నారాకి చరణం ఉంపుడుగత్తెగా ఉండిపో, ఏం మాటలు ఇవన్నీ? నోరు అదుపులో పెట్టి మాట్లాడాలి ఎవరైనా సరే. ఎట్లా ఉంది తెలుసా, మనం ఎలా ఉంటే మన మాటలు కూడా అలాగే వస్తాయని చెప్పేసి సీరియస్లీ ఆమెలాగే మాట్లాడుతుంది. ఆమె ఒక అనలైజ్ చేసి మాట్లాడితే నిజంగా ఈరోజు గౌరవం ఉండేది. ఆమెలాగే మాట్లాడుతుంది. ఈ లాంగ్వేజ్లో ఎవరు మాట్లాడతారు? పెంటముండ, ఉంపుడుగత్తెగా ఉండిపోని ఎవరు పడితే వాళ్ళు అంటారా? అది జరిగింది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.